వైఎస్ఆర్ పెళ్లి కానుక బీసీలకైతే 50,000, ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతుల వివాహానికి 1,00,000, కులాంతర వివాహాలకైతే ఏకంగా 1,20,000 ఇవన్నీ ఇచ్చేశారనుకుంటున్నారా? మంత్రివర్గంలో ఆమోదించారు. బడ్జెట్లో 750 కోట్లు కేటాయించారు. అది నమ్మి 60,000 కొత్త జంటలు దరఖాస్తులు చేసుకున్నారు. మరి ఆ నూతన వధువుల్ని ఆశీర్వదించి మన జగనన్న ఇచ్చిన చదివింపులు ఎంతో తెలుసా? అక్షరాల 0 అని టీడీపీ నాయకులు అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. జగన్ చెప్పిన విషయాలకు చేస్తున్న పనులకు పొంతన లేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకబడిన జాతుల వారికి కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇలాగ పేద వర్గాల అందరి వారికి కూడా పెళ్లి టైంలో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఎంతో కొంత అమౌంట్ పెళ్లి కానుక ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన సంగతి మీకు అందరికి తెలుసు. ఆ టైంలోనే నాకు బాగా గుర్తు, సుమారు 70,000 మంది వరకు మనం పెళ్లి కానుక ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చాం? పెళ్లిపీటల మీద పెళ్ళి అవుతున్నప్పుడు స్థానికమైన ఎమ్మెల్యేలు కానీ, స్థానికమైన నాయకులందరూ వెళ్ళి ఆ డబ్బు కానీ చెక్ కానీ తీసుకెళ్ళి పీటల మీద ప్రభుత్వం తరపున పెళ్లి కానుక అని చెప్పి ఇస్తే వాళ్ళంతా ఆనందపడేవారు. తర్వాత ఈ మాయగాడు వచ్చాడు. అదేనండి మన జగన్మోహన్ రెడ్డి తొగ్గులాకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెళ్లి కానుక ఇస్తున్నాడు, నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను నేను అని చెప్పి ఎలక్షన్లో చెప్పాడు. చెప్తే మీరు అందరూ నమ్మారు. చాలా విషయాల్లో మోసం చేశాడు మిమ్మల్ని. దాంట్లో ఇది ఒకటి, పెళ్లి కానుక ఒకటి. మీరు నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యింది, ఒక్కరికి కూడా పెళ్లి కానుక ఇవ్వలేదండి. ఒక్కరికి కూడా. పాపం నమ్మి పెళ్లి కానుక వస్తుందని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. సుమారు 65,000 మంది ఇప్పుడు అప్లికేషన్ ఉన్నాయి రెడీగా ప్రభుత్వం దగ్గర, పెళ్లి కానుక ఇస్తాడేమో అని. ఒక్క అప్లికేషన్ కూడా పెళ్లి కానుక ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు పెళ్లి పీటల మీద కానుకిస్తే ఈ 3 సంవత్సరాలు కానుకే ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడు? రేపు పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తాడా లేదా ఇవ్వడా? చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ కులాలకి 40,000 రూపాయలు ఇచ్చేవారు పెళ్ళి అయితే. ఈ ముఖ్యమంత్రి ఆగముందు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు 40,000 ఇస్తున్నాడు, నేను 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అలాగే షెడ్యూల్ కులాంతర వివాహాలు అంటారు. అంటే ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు ఎస్సీలు చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటుంటారు. అది కులాంతర వివాహం అంటారు. అటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు 75,000 ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను 1,20,000 ఇస్తా అన్నాడు. అలాగే షెడ్యూల్ తెగలో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అలాగే షెడ్యూల్ తెగల్లో కూడా ఈ కులాంతర వివాహాలు ఉంటాయి కదా, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు 75,000 ఇస్తే నేను వచ్చిన తర్వాత 1,20,000 ఇస్తా అన్నాడు. అలాగే వెనకబడిన తరగతులు బీసీలకి చంద్రబాబు నాయుడు గారు 35,000 ఇచ్చారు పెళ్లికి. ఇతను వచ్చిన తర్వాత నేను 50,000 రూపాయలు ఇస్తాను. అలాగే వెనకబడిన తరగతుల్లో కూడా కులాంతర వివాహాలు ఉంటాయి కదా.